సుల్తానాబాద్ మున్సిఫ్ కోర్టు నూతన బిల్డింగ్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ సంబంధిత ఇంజనీర్లను ఆదేశించారు ఐడీసీ చైర్మన్ ఈదశంకర్ రెడ్డి. కోర్టు పనులు నత్తనడకన సాగడంతో న్యాయవాదులు కాంట్రాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశం ఆధ్వర్యంలో ఐడీసీ చైర్మన్ ఈదశంకర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. అనంతరం ఆసుపత్రి నిర్మాణ పనులను కూడా ఈద పరిశీలించారు. పోతే సార్ వచ్చే వరకు 2 గంటలే దాని వచ్చే వరకు ఎవరైనా చాలా పోయి చాంబర్ 14 ఫీట్ సార్ 14 ఫీట్ 14 ఫీట్స్ మనం స్పెసిఫికేషన్ మనం ఇస్తాం. మేమే చేస్తాం. కాకపోతే ఎవరు చేసినా ఒరిజినల్ ప్లాన్ ఈ డ్యాంపినోస్ వస్తుంది. వర్షం పడ్డప్పుడు ఏమవుతుందంటే లాగేసి డ్యాంపినోస్ వస్తుంది. మరి ఎవరిబడి నాట్ కన్స్ట్రక్టెడ్ దిస్ బ్రిక్స్ ఇప్పుడు మా ఇల్లు కట్టుకుంటే మన ఇల్లు కట్టుకుంటాం. ఇప్పుడు హైదరాబాద్ మొత్తం ఇట్లా కావాలంటే ఒక లెటర్ అడుగుతాం. లెటర్ మేము ఏం చేస్తాం, డైరెక్ట్ ఈఎన్సీ గారితోనో లేదా ఎస్సీ గారితోనో మాట్లాడి సార్ మాట్లాడి ఒక మాట మాట్లాడతాడు, ఆయన ఒక మాట మాట్లాడతాడు. కరెక్ట్ తీసుకుంటా అక్కడ ఇక్కడ కూడా పోటీ తక్కువ చెప్తాను. ఏమైతుందండి సార్, ఆ కోర్టు బిల్డింగ్ డిలే అవుతుంది. కోర్టు బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో కొన్ని లోపాలని మాకు కావాల్సినటువంటి ప్రొవిజన్స్ వాళ్ళు పెట్టడం లేదు కాంట్రాక్టర్ అని చెప్పిన తర్వాత ఇమీడియట్గా ఆ డిపార్ట్మెంట్ ఏదైతుందో రోడ్స్ అండ్ బిల్డింగ్స్ R&B డిపార్ట్మెంట్ ఈ గారిని అదేవిధంగా డిఈ గారిని ఎవరైతే ఇంజనీర్స్ ఉన్నారో వాళ్ళని పిలిపించి మరి వాళ్ళకి ఎట్లయితే సమ్మతమైందో ఆ పద్ధతిలో అంటే సేఫ్టీ మేజర్స్ దానికి కొన్ని నిబంధనలు ఉంటాయి కనుక కోర్టుకు వాటిని మరి ఓవర్టేక్ చేయాలంటే ఆ మెజిస్ట్రేట్ తోటి ఒక పిటిషన్ ఆయనతో ఒక రిప్రజెంటేషన్ తీసుకొని వాళ్ళకి అనుకూలంగా ఏదైతే అడ్వకేట్స్ అనుభవంతో చెప్తా ఉంటారు కదా, వాళ్ళు మాకు ఎయిర్ ఫ్లోయింగ్ ఉండాలి, చీకటి ఉంటుంది, లైట్ లేదని ఆ పద్ధతిలో మాడిఫికేషన్ చేసే విధంగా చేయమని చెప్పి ఈ గారిని అదేవిధంగా డిఈ గారిని వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. కేసుకు క్లయింట్స్ ఎవరైతే ఉంటారో అదేవిధంగా హాస్పిటల్కి వచ్చినటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వస్తే కూడా ఈ చెట్లన్నీ కూడా అప్పుడు ఆనాడు నిజాం ప్రభుత్వంలో పెట్టినటువంటి చెట్లు కూడా ఉన్నాయి కాబట్టి జ్ఞాపకార్థం ఆ చెట్ల చుట్టూ కూడా బౌండరీస్ ఫిక్స్ చేసి మంచిగా గద్దెలు పడుకునే విధంగా చేసినట్టయితే దానికి కావాల్సినటువంటి మెటీరియల్ ఏదైనా నాకు ఆ గ్రానైట్ కానివ్వండి దానికి ఏదైతే అలంకరణ చేస్తారు కదా స్మూత్గా ఉండడానికి అట్లాంటిది ఏమైనా ఉంటే నేను కూడా ప్రొవిజన్ గ్రానైట్ ఇండస్ట్రీని మాట్లాడి ఇప్పిస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా కన్స్ట్రక్షన్ కూడా కొంచెం స్పీడప్ చేయండి, క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయమని చెప్పి వాళ్ళకి సూచించడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఇప్పటివరకు డిలే అయింది కాబట్టి అప్పుడు ఫౌండేషన్ స్టోన్ వేయడానికి 5 months డిలే ఉంది వరకు వాళ్ళకు ఉన్నటువంటి మైల్ స్టోన్ ఏదైతే ఫిక్స్ చేసినారో ఆ మైల్ స్టోన్ ప్రకారం వర్క్ నడుస్తుందా లేదా అనేది మరి హెల్త్ వారి ఈ గారిని అదేవిధంగా R&B గారిని పిలుచుకొని ఒకసారి వాళ్ళతో మాట్లాడి వర్క్ స్పీడప్ చేయండి, క్వాలిటీ చేయండి అని చెప్పడం జరిగింది.